నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మీతో నేను పంచుకోబోయే విషయం రాశి మారుతున్న శని మహానుభావులు, అంటే శనిదేవులు రాశి మారుతున్నారు. ఆయన ఈ మొత్తం మనకి 12 రాశులు కదండి. ఈయన ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటారు. ఇప్పుడు ఈ మీన రాశికి ఆయన వస్తున్నారు. ఎప్పుడు మార్చి 29వ తారీఖు 2025. ఈ మీనరాశి ఇది 12వ రాశి. ఈ యొక్క శని అనగానే మనందరం ఎక్కువ భయపడతాం. ఈయన ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలోనూ ఆయన మనకి చాలా మంచి చెడు రెండు కలుగు చేస్తారు. చాలా మంది శని అనగానే చెడు ఫలితాలని ఇస్తారు అనుకుంటారు. శని ఇప్పుడు కూడా పూర్తి చెడు ఫలితాలను ఇవ్వరు. ఆయన శనిదేవులు మంచి ఫలితాలు, మన పూర్వజన కర్మను బట్టి చెడు ఫలితాలు రెండు ఇస్తారు. అయితే ఈ మీనరాశి అన్ని రాశుల్లో గల ఆఖరి రాశి 12వ రాశి. ఈ 12వ రాశిలోకి ఈయన వచ్చి సుమారు 2 సంవత్సరాలు 3 నెలలు, అంటే 2025 మార్చి 29 నుండి 2027 సుమారు జూన్ జూలై దాకా ఇదే రాశిలో ఉంటారు. ఈ ప్రత్యేకమైన శని గోచారము 12 రాశుల వాళ్ళకి, అంటే ఒక్కొక్క రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి కదా. నేను రాశి కంటే కూడా నక్షత్రానికి చెప్తాను. అంటే దానివల్ల ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఏ నక్షత్రానికి ఈ 2025 సంవత్సరము ఏ రకమైన ఫలితాలను ఇస్తుంది, అంటే ఈ విశ్వావసనామ సంవత్సరంలో శని యొక్క గోచారము మీకు ఏ రకమైన ఫలితాలను ఇస్తుందో చెప్తున్నాను. దానికి పరిహారాలు కూడా చెప్తాను. అంటే నేను మరొక మాట చెప్తున్నాను, శని గురించి ఎక్కువగా భయపడకండి. ఆయన కర్మని అనుభవింపజేస్తారు అంతే. మనం సాధారణంగా మన నిత్య జీవితంలో శనిగ్రహాన్ని ఎక్కువ దూషిస్తూ ఉంటాం. వీడు శనిలా తగులుకున్నాడు రా అంటాం. చాలా తప్పది. గ్రహ దూషణ గ్రహ నింద చేయరాదు. వాళ్ళు దైవ సమానులు. అంటే 9 గ్రహాలు కూడా, అది రవిగ్రహం అవనివ్వండి, చంద్రగ్రహం అవనివ్వండి, శనిగ్రహం అవనివ్వండి, రాహు అవనివ్వండి, కేతు అవనివ్వండి, ఎవరైనా సరే గ్రహ నింద చేయరాదు. వాళ్ళు దైవ సంకల్పం చేత మనకి మన కర్మఫలాన్ని అనుభవింపజేయడానికి వచ్చే నా గ్రహాలు అంతే. వాళ్ళు ఆ దైవాన్ని మనం పూజించుకుని మన యొక్క కష్టాల తీవ్రతను తగ్గించుకోవడం, శుభాల యొక్క దీని తీవ్రతను పెంచుకోవడం, అంటే శుభాల యొక్క దీన్ని పెంచుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది ఈ జ్యోతిష్ శాస్త్రం ద్వారా. ముందుగా ఈ 27 నక్షత్రాల వారికి ఈ శని భగవాను యొక్క గోచారము ఏ రకమైన ఫలితాలను ఇస్తుందో చెప్తాను. మనకు మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. వీరికి సంవత్సర ప్రారంభంలో సుమారు 45 రోజుల పాటు కొద్దిగా తలసిన ప్రతి పని యందు ఆలస్యం అవుతూ ఉంటాం. ప్రతి ముందుకు వెళ్ళిన పని వెనక్కి వస్తూ ఉంటాం జరుగుతూ ఉంటుంది. ఈ ఉద్యోగ ప్రయత్నాలు, కొత్త ప్రయత్నాలు, అంటే ఇల్లు అమ్మే వాళ్ళకి స్థలాలు అమ్మే వాళ్ళకి ఆ పని అవ్వదు. మళ్ళా ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, ప్రతి ప్రయత్నం కూడా వెనక్కి వెళ్తూ ఉంటుంది. వీళ్ళకి సుమారు మే 1వ తారీఖు నుండి వీళ్ళకి బాగుంటుంది. అయితే ఈ ఫస్ట్ 45 రోజులు కూడా వీళ్ళు, అంటే మార్చి 29 నుండి మే 1 దాకా కూడా వీళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళటం, ముఖ్యంగా సోమవారం నాడు అన్ని సోమవారాలు, తర్వాత మాస శివరాత్రి, పౌర్ణమి నాడు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం మంచిది. అది ఏదైనా మీ గోత్రనామంతో అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. అశ్విని నక్షత్రం వాళ్ళు ఇది ఎప్పటిదాకా ఈ 45 రోజులు తర్వాత నుండి వీళ్ళు ప్రత్యేకమైన పరిహారాలు అంటూ పెద్దగా పాటించవలసిన అవసరం లేదు. మళ్ళా వీళ్ళకి అక్టోబర్ నెల ప్రతికూలంగా ఉంటుంది. మళ్ళీ ఇదే పరిహారాన్ని అప్పుడు చేసుకోవడం మంచిది. మన సంవత్సరాంతంలో ఫిబ్రవరి దాటిన తర్వాత నుండి వీళ్ళు కొత్త ఉగాది వచ్చేదాకా కూడా ఇదే పరిహారం చేసుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదువుకోవడం మంచిది అశ్విని నక్షత్రం వాళ్ళు. ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఈ శని యొక్క గోచారం వీళ్ళకి మొదటి 45 రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పని పూర్తవుతుంది.
చాలా మంది దగ్గరగా వచ్చి గ్రీన్ కార్డు ఆగిపోయండి, మనకి విదేశాల్లో స్థిర నివాసం ఆగిపోయింది, ఉద్యోగం రావట్లేదు అన్న వాళ్ళకి అన్నీ బాగుంటాయి ఫస్ట్ 45 రోజులు. మీరు ఏదైనా ముఖ్యమైన పనులు, వివాహాల ప్రయత్నంలో, వివాహాలు కుదిరిన వాళ్ళు వెంటనే చేసేసుకోవడం మంచిది, ఎక్కువ రోజులు ఆలస్యం చేయకుండా. లేదు అనుకుంటే బాగా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది. మే 1వ తారీఖు దాటిన తర్వాత సుమారు 6 నెలల పాటు అక్టోబర్ నెల దాకా కూడా మీకు ఈ గోచారం వ్యతిరేకంగా ఉంటుంది. ప్రతి పని యందు ఆలస్యం, క్రయ విక్రయాలు లాంటివి, అంటే స్థిరాస్తులు అమ్మటం, స్థిరాస్తులు కొనటం, ఇటువంటి విషయాలు జాగ్రత్త. ఉద్యోగులు విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. మీకు వాహనం నెమ్మదిగా నడుపుకోవడం మంచిది. భరణి నక్షత్రం వాళ్ళు, ఇంట్లో వాళ్ళు గృహ కలహాలు, అంటే ఇంట్లో వాళ్ళతో కలహాలు లాంటివి వస్తూ ఉంటాయి. ఈ కలహాలు లాంటివి అవి కూడా రాకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ భరణి నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా పొద్దున పూట విష్ణు సహస్రనామం చదవటం లేకపోతే వినడం చాలా మంచిది. ఈ మే 1వ తారీఖు నుండి భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళటం, అభిషేకం చేయించుకోవటం, ప్రతి పౌర్ణమికి, ప్రతి మాస శివరాత్రికి కూడా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. భరణి నక్షత్రం వాళ్ళు మీరు దయచేసి ఎక్కడా కూడా ఏ కాగితం మీద చదవకుండా సంతకాలు పెట్టకండి. భరణి నక్షత్రం వాళ్ళు. తర్వాత కృత్తికా నక్షత్రం వాళ్ళు. ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఈ మార్చి 29 నుండి మే 1 దాకా వీళ్ళకి ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి. ఈ 45 రోజులు ముఖ్యమైన పనులన్నీ వాయిదా వేయండి. ప్రయాణాలు, ఏదైనా ముఖ్యమైన విషయాలు, శుభ సంబంధమైన విషయాలు, బ్యాంకు లోన్ల గురించి ప్రయత్నించేవాళ్ళు, అవన్నీ కూడా వాయిదా వేయడం మంచిది. అంటే ప్రతి పని యందు ఆలస్యం జరుగుతూ ఉంటుంది. పెద్దల యొక్క అనుగ్రహం మీకు తక్కువగా ఉంటుంది. వీళ్ళు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు. తర్వాత నుండి కృత్తికా నక్షత్రం వాళ్ళకి మే 1వ వారం నుండి అనుకూలత ప్రారంభం అవుతుంది. మీకు ఏ రకమైన అనుకూలత ప్రారంభం అవుతుంది? తలచిన ప్రతి పని పూర్తవుతుంది. స్థిరాస్తులు బాగుంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళు మంచి డీల్స్ చేస్తారు. మీకు ఐరన్, స్టీలు ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు కలుగుతాయి. ఇటువంటి వాళ్ళందరికీ కూడా, అంటే మీకు ఏలినాడు శనిలో ఉన్నప్పటికీ కూడా మేలు జరుగుతూ ఉంటుంది. ఇలాగ మీకు అక్టోబర్ నెల దాకా ఉంటుంది. తర్వాత సుమారు 2 నెలలు మీకు ప్రతికూలంగా ఉంటాయి. అప్పుడు మీకు ఈసారి కార్తీక మాసం అక్టోబర్ 3వ వారం నుంచే ప్రారంభం అవుతుంది కాబట్టి అప్పుడు శివాలయంలో చక్కగా నెల రోజులు అభిషేకాలు చేయించుకోండి శివుడికి. ప్రతిరోజు కూడా చక్కగా శివారాధన చేసుకోండి. మీకు మేలు జరుగుతుంది కృత్తికా నక్షత్రం వాళ్ళు. మళ్ళా మీకు సంవత్సరాంతం నుండి కొంత అనుకూలత ప్రారంభం అవుతుంది. అంటే ఈ విశ్వావాసి పూర్తయి కొత్త పరాభవనామ సంవత్సరం, అంటే 2026 ఉగాది నుంచి దాకా మీకు అనుకూలతగానే ఉంటుంది కృత్తికా నక్షత్రం వాళ్ళకి. ఇంకా రోహిణి నక్షత్రం వాళ్ళు. ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి మొదటి 45 అంటే మార్చి 29 నుండి మే 1వ తారీఖు దాకా మీకు ప్రత్యేకమైన అనుకూలత ఉంటుంది. అంటే విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. మీ పోటీ పరీక్షలు రాసేవాళ్ళు, అంటే సాధారణంగా ఈ పోటీ పరీక్షలు అన్నీ కూడా మార్చి మే 1వ తారీఖు లోపున అయిపోతాయి. బాగా మంచి ఫలితాలను సాధిస్తారు. ఏలినాడు శని కదా అని చెప్పి కంగారు పడకండి. మీకు గణపతి ఆరాధన చాలా మంచిది విద్యార్థులకి. అంటే వాళ్ళు గుడికి వెళ్ళలేకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పేరు మీద పూజలు లాంటివి అవి చేయించండి. మరియు రోహిణి నక్షత్రం వాళ్ళు పెళ్ళిళ్ళు కుదిరిన వాళ్ళు అవి కూడా తొందరగా మే 1వ తారీఖు లోపు చేసేసుకోండి. ఆలస్యం అనేది మంచిది కాదు. తర్వాత మీకు అంత అనుకూలత ఉండదు. ఈ లోపున ఈ మధ్యలో స్థిరాస్తులు కొనడానికి, అమ్మటానికి, ఇంటి నిర్మాణానికి అవి కూడా పనులు వాయిదా వేయండి. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టవలసిన చోట 2 రూపాయలు అవుతుంది. అందువల్ల రోహిణి నక్షత్రం వాళ్ళు ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా, అంటే మే నుంచి ఈ అక్టోబర్ నెల దాకా కూడా, నవంబర్ నెల దాకా కూడా ప్రతిరోజు కూడా మీరు పొద్దున పూట నారాయణ కవచం చదువుకోవటం, సాయంత్రం పూట శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. మీరు పరిస్థితులు కానీ మరీ చికాగా కానీ ఉంటే ఈ శని భగవానుడికి జపం చేయించుకోవటం, లేదు మీరు ప్రతి శనివారం కూడా ఒక నల్ల కుక్కని జాగ్రత్తగా చూసుకొని దానికి ఏదైనా మంచి ఆహార పదార్థం, తినే ఆహార పదార్థం పెడితే చాలా మంచిది. మరియు శివారాధన, శివాలయ దర్శనము, అభిషేకాలు మీకు శుభాన్ని కలిగిస్తాయి, అంటే తీవ్రతను తగ్గించాయి. మృగశిర నక్షత్రం వాళ్ళు. ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి
ఈ యొక్క శని భగవానుడి యొక్క గోచారం మార్చి 29 నుండి మే 1 దాకా కూడా కొంత సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది. అంటే తొందరగా మీకు ఏ పని మెటీరియలైజ్ అవ్వదు. మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ బంధువులు, సోదర సోదరి వర్గం వాళ్ళు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు ఈ మృగశిర నక్షత్రం అని. ముఖ్యంగా ఈ మృగశిర నక్షత్రం 2 రాశుల్లో ఉంటుంది. వృషభ రాశిలో ఉన్న వాళ్ళకైతే ఉద్యోగపరమైన చిక్కులు ఉంటాయి. మిథున రాశిలో ఉన్న వాళ్ళకి కొంత అధికారుల యొక్క ఆగ్రహం, అంటే వాళ్ళు మిమ్మల్ని ఏదో ప్రైవేట్ ఉద్యోగం టార్గెట్ చేయలేదనో, లేదా గవర్నమెంట్ ఉద్యోగులకి ప్రెజర్స్ ఉంటాయి కదా, ఇటువంటివన్నీ ఉంటాయి. మీరు ఈ మిథున రాశి వారు ఈ శనిగ్రహ అనుకూలతకై మీరు చక్కగా మీ దగ్గరలో ఉన్న శ్రీ నరసింహస్వామి వారి ఆలయానికి ప్రతి శనివారం వెళ్ళటం, ప్రతి శనివారం నరసింహస్వామి వారి ఆలయంలో ప్రతి స్వాతి నక్షత్రం నాడు కూడా నరసింహస్వామి వారి ఆరాధన చేసుకోవటం, మరియు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదువుకోవటం, చదవలేని వారు వినండి, సాయంత్రం పూట నారాయణ కవచం చేసుకోండి. తదుపరి ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సంవత్సరం ప్రారంభం చాలా బాగుంటుంది. అంటే మార్చి 29 నుండి మే 1 దాకా మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత నుండి పెద్దగా బాగోదు. మిమ్మల్ని అంటే ఏదో అనారోగ్యం, భయం, ఎక్కువ భయపడుతూ ఉంటారు. అసలు కంటే భయం ఎక్కువ ఉంటుంది. తర్వాత తొందరగా మిమ్మల్ని మీ తండ్రి వైపు బంధువులు, మళ్ళా మీ స్థిరాస్తి వ్యవహారాలు, అంటే మీరు తెచ్చిన అప్పులు తీర్చాలన్న ఒక టెన్షన్, లోన్లు ఎక్కువగా చేస్తారు, ఖర్చు ఎక్కువగా ఉంటుంది, శుభ సంబంధమైన ఖర్చే ఉంటుంది, భయపడాల్సిన పని లేదు. ఏదో మీ పక్క పొలాన్ని రూపాయి ఎక్కువ పెట్టుకుంటామో, లేకపోతే మీ పక్క స్థలాన్ని రూపాయి ఎక్కువ పెట్టుకుంటామో చేయవలసిన పరిస్థితులు వస్తాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి శుభమే జరుగుతూ ఉంటుంది, కానీ మనసు మాత్రం భయంగా ఉంటూ ఉంటుంది. మీరు ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళటం, ముఖ్యంగా శుక్రవారం నాడు, శనివారం నాడు మీరు నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళటం, సోమవారం నాడు శివాలయానికి వెళ్ళటం చేసుకోవడం మంచిది. ఈ మే నుంచి అక్టోబర్ నెల, నవంబర్ నెల దాకా మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. రిస్కీ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయండి. మీకు ఏమైనా షేర్స్, స్పెక్యులేషన్ ఇటువంటి అలవాట్లు ఏమైనా ఉంటే మాత్రం వాటి జోలికి పోకండి మీరు, ఎందుకంటే మీకు ఎక్కువ లాస్ రావడానికి అవకాశం ఉంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళు. ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి అనారోగ్య సమస్యలు మార్చి నెలాఖరు 29 నుండి మే 1 దాకా ఉంటాయి. అంటే చిన్న చిన్న అనారోగ్యాలు, అస్తమాటికి దెబ్బలు తగిలించుకోవటం, తొందరగా జారి పడిపోతూ ఉండటం, ఇటువంటి ఏదో ఒక అనారోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ లోపున మీరు ప్రతి శనివారం కూడా కొద్దిగా బొంబాయి రవ్వ, పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. బొంబాయి రవ్వ, పంచదార కలిపి చీమలకు ఆహారం వేయండి. మే 1 వారం నుంచి మీకు అత్యంత అనుకూలమైన కాలం. ఆ తర్వాత మీరు ముఖ్యంగా మిథున రాశిలో ఉన్న పునర్వసు కంటే కూడా కర్కాటకంలో ఉన్న పునర్వసుకి మంచి అనుకూలమైన కాలం, ఇంకా బాగుంటుంది. మీకు కాస్త మనసు తేలికపడుతుంది, ప్రశాంతత చేకూరుతుంది, మీకు ఒక అత్యున్నత కాలంగా చెప్పచ్చు. ఈ స్థితిలో మీరు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు, స్థిరాస్తులు కొంటారు, విదేశానాలు చేస్తారు, పెళ్లి కాని వారి పెళ్లి అవుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి, సంతానం లేని వారి సంతానం కలుగుతుంది. ఇంకా పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు కొంతకాలంగా పడుతున్న బాధ ఈ ఏడాది నుంచి తగ్గుతుంది, కాస్త అనుకూలత. మరి సంవత్సరం ప్రారంభంలో మొదటి 2 వారాల్లో దెబ్బలు అవి తగిలించుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. అనారోగ్యాలు చేయవచ్చు, తప్పితే అన్ని రంగాల్లో కూడా విజయం ఉంటుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళు మరింత సానుకూలమైన ఫలితాలకై మీరు లక్ష్మీ అష్టకం అని ఉంటుంది, అది చదువుకుంటే చాలా మంచిది. లక్ష్మీ అష్టకం ఉంటుంది, అది చదువుకుంటే చాలా మంచిది. ఆశ్లేష. ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మంచి ఫలితాలను పొందుతారు. చాలా రోజులుగా మీకు ఒక నిస్పృహ, నిరాశ, ఇబ్బంది కలుగుతున్నాయి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఇప్పుడు నెమ్మదిగా తగ్గి మీకు ప్రతి పని యందు సానుకూలత, మంచి అనుగ్రహం, మంచి అనుకూలత, ప్రతి పని యందు కూడా మీకు గతంలో ఉన్న
ఇబ్బందులు తొలగి ముందుకు సాగడం అనేది మీకు మానసిక ఆనందాన్ని కలుగజేస్తుంది. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు, విదేశాల్లో ఉండటానికి చేసే ప్రయత్నాలు, అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ నెరవేరుతాయి. మీకు షేర్స్ స్పెక్యులేషన్లు అన్నీ కూడా కలిసి వస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి. ఇంకా మఖ నక్షత్రం వాళ్ళు మొదటి 45 రోజులు కూడా, అంటే ఏప్రిల్ మార్చి 29 నుండి ఏప్రిల్ నెలాఖర మే మొదటి వారం వరకు కూడా మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రతి పని యందు ఇబ్బంది, మీరు వాహనం నెమ్మదిగా నడపాలి. ఏది కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ చేయకూడదు. 1కి 4 సార్లు ఆలోచించి పని చేయండి. లేకపోతే ఈ 45 రోజులు స్థిరాస్తులు క్రయ విక్రయాలు ఇవన్నీ మానేసేయండి. మిమ్మల్ని ఎవరైనా గ్యారంటీ సంతకం పెట్టమన్నా, లేదు మిమ్మల్ని ఎక్కడికన్నా సరే ఒక మాట సహాయానికి రమ్మనమన్నా వెళ్ళకండి. ఎందుకంటే అనవసరమైన చిక్కుల్లో పడతారు. ఈ రోజు తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని 2 సంవత్సరాల పాటు మీరు ఇబ్బందుల కన్నా గురి చేస్తుంది, లేకపోతే మిమ్మల్ని చక్కగా వాటి దూరంగానే ఉంటారు. ఈ మఖా నక్షత్రం వాళ్ళు మొదటి 45 రోజులు కూడా, అంటే మే 1వ తారీఖు దాకా కూడా ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆలయం దర్శించుకోవటం, ఆ తర్వాత ప్రతి శనివారం కూడా వీళ్ళు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర వారి ఆలయానికి వెళ్ళటం, తర్వాత శ్రవణ నక్షత్రం వస్తుంటుంది ప్రతి నెల కూడా. ఈ శ్రవణ నక్షత్రం నాడు వెంకటేశ్వర వారి ఆలయంలో ప్రత్యేకమైన పూజ, వెంకటేశ్వర ఆలయం కానీ విష్ణు ఆలయం కానీ ప్రత్యేకమైన పూజ చేయించుకోవటం, కార్తీక మాసంలో ప్రత్యేకంగా శివాలయంలో పూజలు చేయించుకోవటం చాలా మంచిది. ఇంకా పుబ్బా నక్షత్రం, ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు మీకు కొంత సానుకూలత ఉంటుంది మొదట్లో, కానీ దాన్ని చూసి మురిసిపోకండి. ఇది తాత్కాలికం. మార్చి 29 నుండి మే 1 దాకా ఈ శని భగవాన్ యొక్క గోచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత నుండి కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం. 1, వాహనం నెమ్మదిగా నడపాలి. 2, విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి ఈ టైంలో పరీక్షల్లో కూడా. 3, మీరు రిస్కులు తీసుకోవద్దు. 4, మీరు ఎట్టి పరిస్థితులను కూడా హామీలు ఉండవద్దు. స్థిరాస్తులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి కొనాలి. లేదు అనుకుంటే మీరు కొంత ఇబ్బందులు పడతారు. ఈ రోజు మీరు చేసిన తప్పు మిమ్మల్ని 2 సంవత్సరాలు తింటుంది. మీరు జాగ్రత్తగా కానీ ఉండగలిగితే చాలా మంచి అనుకూలతగా ఉండే కాలం కూడా మీకు వస్తూ ఉంటుంది. త్వరలో రాశిమారే గురుగ్రహం మీకు ఉపకారం చేయాలంటే ఈ యొక్క దుష్ఫలితాల నుంచి దూరంగా ఉండాలి. ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు మీరు ప్రతి మాస శివరాత్రికి, ప్రతి పౌర్ణమికి కూడా శివాలయంలో అభిషేకం చేయించుకోవటం, ఈ మే నుండి అక్టోబర్ దాకా. ఆ తర్వాత కార్తీక మాసం అంతా కూడా శివాలయంలో అభిషేకాలు చేయించుకోవటం చాలా మంచిది. శివారాధన మంచి సత్ఫలితాలను ఇస్తుంది. ఉత్తర ఫల్గుని నక్షత్రం, ఈ ఉత్తర ఫల్గుని కూడా 2 రాశుల్లో ఉంటుంది. సింహరాశిలో ఉండే ఉత్తర ఫల్గుని వాళ్ళకి మొదటి 45 రోజులు కూడా సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. మీరు ఈ 45 రోజులు కొద్దిగా కామ్గా ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలు ఏమి తీసుకోకండి. తర్వాత నుండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళు, ఇందులో కన్యారాశిలో ఉన్న వాళ్ళు మొదటి 45 రోజులు మీ మీద బలమైన శత్రువర్గం ఏర్పడుతుంది. సింహరాశిలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క అనారోగ్యాలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఆ తర్వాత నుండి మే నుండి మీకు అనుకూలత ప్రారంభమవుతుంది. రాజకీయ నాయకులు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి వాళ్ళకి కూడా, అంటే వాళ్ళ యొక్క రంగాలు, వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాలు, ముఖ్యంగా ఐరన్, స్టీలు, ఇసుక, కంకర, సిమెంటు ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే మంచి లాభాలను పొందుతారు. కానీ మీకు కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న అనారోగ్యానికి వచ్చిన సింహరాశిలో ఉన్నవాళ్ళు తక్షణం వైద్యం సంప్రదించడం చాలా మంచిది. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రం చదువుకోవటం, సాయంత్రం పూట శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది. కన్యారాశిలో ఉన్నవాళ్ళు ప్రతి శనివారం కూడా శ్రీ వెంకటేశ్వర వారి ఆలయం దర్శించుకోవటం, మళ్ళా ప్రతి
మంగళవారం కూడా హనుమంతుల వారి ఆలయం దర్శించుకోవటం చాలా మంచిది. హనుమాన్ చాలీసా చదువుకోవటం, హనుమంతుల వారికి తమలపాకులతో పూజ చేయించుకోవడం చాలా మంచిది ఉత్తరఫల నక్షత్రం వాళ్ళు. ఇంకా హస్త నక్షత్రం, ఇది పూర్తిగా కన్యారాశిలోనే ఉంటుంది. మీకు మొదట్లో కొంత సానుకూలంగా ఉంటుంది. రాను రాను మీ వృత్తి ఉద్యోగాల్లో మీపై వ్యతిరేకత, అంటే మీ యొక్క అధికారులతో వ్యతిరేకత, మీ సహోద్యోగుల యొక్క ఇబ్బందులు, వాళ్ళ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క మోసపూరితమైన బుద్ధి వల్ల మీరు ఇబ్బందులు పడతారు. తర్వాత శుభకార్యాలు చేయాలని మీకు మంచి ఆలోచన ఉంటుంది, కానీ ప్రతిదీ పని మెటీరియల్ అవ్వదు. తరచూ తీర్థయాత్రలు చేయడం చాలా మంచిది మీరు. అంటే దగ్గరలో దేవాలయాలకు, లేకపోతే తీర్థయాత్రలకు, మంచి పుణ్యక్షేత్రాలు చేయడం చాలా మంచిది. ఈ శని భగవాను యొక్క గోచారం మే నుండి మీకు అక్టోబర్ నవంబర్ దాకా కొద్దిగా చాలా ప్రతికూలంగా ఉంటుంది. ప్రతి నెల మహాశివరాత్రికి, పౌర్ణమికి కూడా శివాలయంలో అభిషేకం చేయించుకోవటం, పరిస్థితి మరీ చిరాకుగా ఉన్న వాళ్ళు ప్రతి సోమవారం కూడా చేయించుకోవడం చాలా మంచిది. హస్త నక్షత్రం వాళ్ళు కీళ్ళ వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, చీలమండల నొప్పులు ఇవన్నీ ఇబ్బంది పెడతాయి. మీకు తరచూ చిన్నపాటి అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. మీరు మరింత మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం గురించి మీరు ఏదైనా ఒక నల్ల కుక్కని చూసుకుని శనివారం పూట దానికి ఏదైనా ఆహార పదార్థం దానికి ఇష్టమైనది పెట్టడం చాలా మంచిది. చిత్తా నక్షత్రం, ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకి ఇది 2 రాశుల్లో ఉంటుంది. కన్యా రాశిలో ఉండే వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు వస్తాయి. ఈ యొక్క మొదటి 45 రోజులు, అంటే మార్చి 29 నుంచి మే 1 దాకా కూడా కొద్దిగా సామాన్యంగా ఉంటుంది కన్యారాశిలో ఉన్న వాళ్ళకి, సింహరాశి, తులారాశిలో ఉన్న వాళ్ళకి. కానీ మే దాటినప్పటి నుంచి మాత్రం కన్యారాశిలో ఉన్న చిత్త కంటే కూడా, అంటే చిత్త 3, 4 పాదాలు తులారాశిలో ఉంటాయి కదా, వాళ్ళు మంచి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వాళ్ళకి చాలా తలచిన ప్రతి పని పూర్తవుతుంది. మంచి లాభాలు కలుగుతాయి వ్యాపారులకి. ఉన్నత ఉద్యోగం, వివాహం కాని వారి వివాహం, ప్రమోషన్ కావాల్సిన వాళ్ళకి ప్రమోషను, ఇవన్నీ వస్తాయి. విద్యార్థులు కూడా తులారాశిలో ఉన్న చిత్తా నక్షత్రం వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. కన్యారాశిలో ఉన్న వాళ్ళు మాత్రం సామాన్యమైన ఫలితాలు, సామాన్య కంటే కాస్త ఎక్కువగా పొందుతారు. ఈ 2 రాశుల్లో ఉన్న చిత్తా నక్షత్రం వాళ్ళు చక్కగా కూడా మీరు మరింత సానుకూల ఫలితాల కొరకై ప్రతి శుక్రవారం కూడా ఏదైనా ఒక అమ్మవారి గుడికి వెళ్ళటం, ఆ లక్ష్మీదేవి అవనివ్వండి, పార్వతీదేవి అవనివ్వండి, దుర్గాదేవి అవనివ్వండి, అమ్మవారి గుడికి వెళ్ళటం, తర్వాత ప్రతిరోజు కూడా మీరు దేవి ఖడ్గమాల చదువుకోవడం, మళ్ళా మంగళవారం ముఖ్యంగా మార్చ్ నెలాఖరు నుండి ఏప్రిల్, మే వరకు కూడా ఈ 45 రోజులు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళటం, వీలుంటే ఆవు పాలతో అభిషేకం చేయడం కూడా చాలా మంచిది చిత్తా నక్షత్రం. ఇంకా స్వాతి నక్షత్రం వాళ్ళకి కాస్త మంచి మెరుగైన ఫలితాలు మొదట 45 రోజులు బాగుంటుంది. అంటే మార్చ్ 29 నుండి మే 1 దాకా బాగుంటుంది. ఈ లోపున మీరు ఏదైనా స్థిరాస్తులు క్రయ విక్రయాలు, అంటే ఇంపార్టెంట్ పనులు ఏదైనా ఉంటే చేసేసుకోవడం చాలా మంచిది. తర్వాత నుండి తరచూ ఏదో ఒక అనారోగ్యం గురించి భయం, అనారోగ్యం కంటే కూడా దాని గురించి ఎక్కువ భయం కలుగుతూ ఉంటాం. మీకు విద్యార్థులు బాగా కష్టపడితే కానీ వాడు మంచి ఫలితాన్ని సాధించలేరు. అందుకని విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ గురించి స్వాతి నక్షత్రం నాడు ఏదైనా నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజ చేయించడం చాలా మంచిది విద్యార్థుల తల్లిదండ్రులు. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు నవంబర్ దాటిన తర్వాత నుండి మళ్ళా కార్తీక మాసం నెలలో, అంటే అక్టోబర్ నెలలో కార్తీక మాసం వస్తుంది కదా, ఈ కార్తీక మాసంలో మీరు ప్రత్యేకమైన పూజలు శివాలయంలో చేయించుకోవడం చాలా మంచిది. సంక్రాంతి వెళ్ళిన తర్వాత 3 నెలలు కొత్త సంవత్సరం వచ్చేదాకా కూడా మీకు బాగానే ఉంటుంది. మీరు ఒక్క విషయంలో మాత్రం మొండు పట్టుదల వదిలి, మీకు మీ ఆరోగ్యం గురించి ఎంత చింత ఉన్నా మీ అధికారులతో కానీ మీ బాసులతో కానీ మొండి వాదన వద్దు. ఇంకా విశాఖ నక్షత్రం వాళ్ళకి కీళ్ళ వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, చీలమండలు, ఈ వ్యాధులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని కొంత ఇబ్బంది గురి చేస్తాయి విశాఖ నక్షత్రం వాళ్ళకి. అయితే మీకు త్వరలో మంచి జరుగుతుంది మే 1 నుండి. ఏ రకమైన మంచులు సాధ్యమైనంత వరకు ఈ ఉద్యోగం రాసే వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు, సీటు కొని ట్రై చేసే వాళ్ళ విద్యార్థులకు, వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి.
మంచి సీట్లు సాధించడం, ఉద్యోగాలు రావడం జరుగుతాయి. మరియు వ్యాపారస్తులకి బాగుంటాయి. ఉద్యోగస్తులకి ఎరీర్స్ లాంటివి పెండింగ్ పనులు అవుతాయి. తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా మీకు అనుకూలమైన ట్రాన్స్ఫర్స్ అవుతాయి ఉద్యోగస్తులకి. పదోన్నతి వస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి. అయితే విశాఖ నక్షత్రం వాళ్ళు మొదటి 45 రోజులు కూడా ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళటం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది.